అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలోని 9వ తిరువాయుమొഴി. నన్నాదార్ మురువలుప్ప నల్లుత్తార్ కరైందేంగ అని ఉంటుంది తిరువాయుమొഴి. ఆడవాళ్ళు ఈ తిరువాయుమొഴിలో ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలని అనుభవిస్తూ అవే శాశ్వతమైనవని భావిస్తూ ఉండేటువంటి ఈ సంసారుల యొక్క దుఃఖం చూడలేక పరమాత్మ, వీళ్ళకు కూడా నీతోటి సంబంధం అందరితోటి నీకు సంబంధం సమానమే కదా, నిత్య సూర్యుడికి ఎలా సంబంధం నీతో సమానమో వీళ్ళకు కూడా అలానే సంబంధం సమానమైనప్పుడు వీళ్ళని ఇలా విడిచిపెట్టడం సరైనటువంటి విషయం కాదు కదా అనే ప్రశ్న వేస్తే, నేను వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చానయ్యా, మరి వాళ్ళు తెలుసుకోవాలి, అది వాళ్ళ కర్తవ్యం కదా అన్న పరమాత్మతోటి, అయితే సరే పరమాత్మ, నన్ను మాత్రం ఈ లోకులతో కలిసి ఉంటకు నన్ను నీ యొక్క తిరువడిగళ్ళలో చేర్చుకో అనేటువంటిది ఆడవాళ్ళ యొక్క ప్రార్థన. అందులో 4వ పాసురం 4వ పాటు 319వ పేజీలో, చేతనర్ ఐశ్వర్యத்தை விரும்பினான் அது விநாசஹேதுவாக காணா நிற்கச்செய்தே, திரியவும் அந்த ஐஸ்வர்யத்தை விரும்புகையே சுவாவமாம்படி இருக்கிற இதுக்கு ஹேதுவேதோ, நான் இது கண்டு பொறுக்க மாட்டுகிறேன், என்னை முன்னம் இவர்கள் நடுவில் நின்னும் வாங்க வேணும் என்கிறார். చేతనర్ ఐశ్వర్యத்தை విరుంబినాల్, ఐశ్వర్యాన్ని కోరుకుంటారు చేతనుడు, అది వినాశానికే దారితీస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా తిరిగి కూడా ఆ ఐశ్వర్యాన్ని కోరుకోవటమే స్వభావంగా కలిగిన వాడుగా ఉన్నారు. ఇదికు హేతువేదో ఏమిటో మరి దానికి కారణం. దాన్ని కోరుకుంటారు, వాళ్ళు కోరుకున్న ఐశ్వర్యం లభించింది, దానివల్ల వాళ్ళు వినాశనాన్ని పొందారు, వినాశనాన్ని అది వాళ్ళ యొక్క వినాశనానికి కారణమవుతుంది. అయినప్పటికీ ఒకవేళ పొందిన ఐశ్వర్యాన్ని కోల్పోతే మళ్ళా ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు స్వామి, ఏమో దానికైతే అడిగాను కారణం తెలియదు. నాన్ ఇది కండు పొరుక్క మాట్టుగిరిలే, నేను ఇది చూసి సహించలేకపోతున్నానయ్యా పరమాత్మ. ఎన్నై మున్నం ఎవరుగల నడువెల్ నిన్ను వాంగ వేణుం ఎంగిరా, నన్ను ముందుగా మీరేం చేయాలో తెలుసా, వీళ్ళ మధ్యలోంచి బయటికి తీసుకురావాలి, నువ్వు వాంగు తీసుకో, నన్ను వీళ్ళ మధ్యలోంచి నువ్వు రక్షించవయ్యా అని ఆడవాళ్ళ యొక్క ప్రార్థన. కొళ్ళెన్ను కిళరందెడుందా పెరుం సెల్వ నిరుప్పాగా, కొళ్ళెండు తమ మూడుం ఇవయన్న ఉలగియర్కై, వళ్ళలే మణివన్న உனகதற்கே ஒரும் பரிசு, வள்ளல் செய்தடியேனை உனது அருளால் வாங்காயே, கொள் என்று కిళరందెడుంద పెరుం సెల్వం. కొళ్ ఎన్ను కిళరందు, అదేమంటుందట సంపద, కొళ్ళు అంటే స్వీకరించు అంటుంది. ఎవరిని, నన్ను స్వీకరించుము అని. కిళరందు అభివృద్ధి నుండి, ఏజుందా కనపడుతూ ఉన్నటువంటి, పెరుం సెల్వం గొప్ప ఐశ్వర్యము, నిరుప్పాగ కొల్యన్ను అగ్నివలే అనర్థహేతువై ఉండగా దీనిని స్వీకరించుము అని. తమం మూడుం అంటే అజ్ఞానమనడి అంధకారము ఆవరించుకుంటూ ఉండేటువంటి ఇవి ఎన్న ఒలగియర్కై, ఇది ఏమి లోక స్వభావాలో అంటూ, వళ్ళలే పరమ ఉదారుడును, మణివన్న నీలరత్నము వలె మనోహరమైనటువంటి విగ్రహము కలవాడు అయిన ఓ శ్రీయప్పతి, ఉనకదర్కే ఒరుం పరిసు, ఉనకదర్కే నీ యొక్క పాదముల యందు ఒరుం ఆశ్రయించేటట్లుగా పరిసు ఔదార్యాన్ని వళ్ళల్ చేసి దాసభూతుడనైన నన్ను నీ అరుళాలు వాంగాయ్, నీ కృపతోటి స్వీకరించు అంటున్నారు ఈ పాత్రంలో తాత్పర్యం. చేతనులు తాము ఆశతోటి స్వీకరిస్తూ ఉండేటువంటిది ఐశ్వర్యం,
అది తమకు అనర్థాలనే కలుగ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా ఆ ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తూ ఉన్నారే. ఇది ఇలా అజ్ఞానాంధకారంతో వ్యాప్తమైనటువంటి ఈ లోకయాత్ర, ఈ లోకమంతా ఇలానే ఉంది. ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని పొందాక పొందేటువంటి అనర్థాలు, ఇవన్నీ చూసి కూడా మళ్ళా ఐశ్వర్యాన్ని ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. ఇలాంటి అజ్ఞానం అనే అంధకారంతో ఈ లోకమంతా వ్యాపించి ఉన్నది. ఇలాంటి లోకయాత్రను చూసి నేను సహించలేనయ్యా పరమాత్మ. ఓ శ్రీయప్పతి, నువ్వు నిరవధిక సుందరమైనటువంటి నీ దివ్య పాదార విందాలని నేను ఆశ్రయించేటట్లుగా దాసుడి విషయంలో కృపని చూపించి నన్ను స్వీకరించు దాసుణ్ణి అంటున్నారు. ஆறாயிரப்படி கொள் என்று உன்னை ஆசைப்படாதே. அதி க்ஷுத்ரமாய் அனர்த்தகரமாய் இருந்த ஐஸ்வர்யத்தை ஸ்வ அக்னதையாலே ஆசைப்படுகிற இந்த லௌகிகரோடு எனக்குள்ள సహవాసத்தை తవిత్తు పరమ ఉదారనే. ఉన్నై ఆశపడాదే, నిన్ను కోరుకోకుండా అతి క్షుద్రమైనటువంటిది అంటే నశించిపోయేటటువంటిది నీచమైనటువంటిది అయిన ఐశ్వర్యాన్ని స్వ అజ్ఞతయ్యాలే, తమ యొక్క అజ్ఞానంతో ఆశపడుతూ ఉన్నటువంటి ఈ లౌకికులతోటి నాకున్నటువంటి సహవాసాన్ని తొలగింపచెయ్యి. ఓ ఉదారా, పరమ ఉదారనే అంటే ఓ ఉదార స్వభావుడా, పరమ కారుణ్యత్తాలే ఆశ్రిత సులభనాన అవనే. గొప్ప కరుణా స్వభావం కలిగినటువంటి వాడివి, అంచేత ఆశ్రితులకి సులభుడుగా ఉన్నావు నువ్వు. ఉన్నుடைய పరమ ఔదార్యత్తాலும் పరమ కారుణ్యత్తాலும் అడియేనై ఉనకదర్కే వரும் పరుసు వాంగి అరుళ వేణం. ఈ యొక్క పరమ ఔదార్యము చేత పరమ కరుణా స్వభావుడు కనుక దాసుడనైనటువంటి నన్ను నీ యొక్క తిరువడిగళ్ళు చేరేటట్టుగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపించు అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయర్పడి అనంతరం నశ్వరమాన ஐஸ்வர்யத்தை ஆதரிக்கிற லோக யாத்திரையை காணாதபடி உன் வடிவை எனக்கு உபகரித்த மகோதாரனான நீ என்னை அங்கே స్వీకరిக்கிற ఔదార్యத்தையும் பண்ண வேணும் என்கிறாరు. నశ్వరమైనటువంటి ఐశ్వర్యం ఇది. స్వ అంటే రేపు, నా రేపు అనేటువంటిది లేదు. అంటే రేపు లేదు అంటే ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి ఐశ్వర్యం. అలా రేపు అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆదరిస్తూ ఉన్నటువంటి ఈ లోకయాత్రని నేను చూడకుండా ఉండేటట్లుగా నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నాకు ఉపకరించినటువంటి మహా ఉదారుడా, நீ என்னை அங்கே ஸ்வீகரிக்கிற ఔదార్యத்தையும் பண்ண வேணும். நீ என்னை నీవు నన్ను అంగే స్వీకరిக்கிற ఔదార్యத்தையும், అంగే అంటే స్వీకరిக்கிற ఔదార్యத்தையும் பண்ண வேணும். నువ్వు నన్ను నీ స్థానమైనటువంటి ఆ శ్రీవైకుంఠాన్ని పొందింప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. కొల్ ఎన్ను కెళరెందు ఎన్నై కొల్ ఎన్ను మేన్మేలన అభివృద్ధమాయి తోత్తుగా పెరిగే ఐశ్వర్యం. ఆ ధనం ఏమంటూ ఉంటుందట, నన్ను పొందు, నన్ను పొందు, నన్ను తీసుకో, నన్ను తీసుకో అని అంటూ ఉంటుందట ఆ ఐశ్వర్యం. అను మేన్మేలన అభివృద్ధమాయి తోత్తుగరా, పైకి ఇదిగో నన్ను పొందు అన్నట్లుగా వస్తుందన్నమాట. అలా ఉండేటువంటి పెరియ ఐశ్వర్యం, గొప్ప ఐశ్వర్యము. వినాశాదిగళాலும் பிரதிபக்ஷங்கள் அபிபவிக்கை குஹேதுவாகையாலும் పరితాపకరమాయి కొండు అగ్నికల్పమాగ చేదే. అది వినాశాదిగళాలు, అది ఈ జీవుడి యొక్క స్వరూపాన్ని నశింపచేసేటువంటిదిగా ఉంటుంది. ప్రతిపక్షంగల్ అభిభవిక్కై కుహేతువాగయ్యాడు. ప్రతిపక్షం వాళ్ళని అంటే ఎదుటి వ్యక్తిని అభిభవిక్కైకు అంటే అవమానపరచటానికి అయి ఉంటుంది బహుశా. అలా కారణమయ్యేటువంటిది. పరితాపకరమాయిక్కొండు, పరితాపాన్ని కలిగింపచేసేటువంటిది. అగ్నికల్పకమాగచ్చేదే, అగ్నితో సమానముగా ఉండేటువంటిది అయ్యుండి వాసనయ్యాலும் చాపల్యత్తాலும் పిన్నయ్యం ఇత్తయ్యే స్వీకరియన్ను.
అలాంటిది ఇది మనకి వినాశనాన్ని కలుగ చేస్తుందని తెలుసు. ఇది ఉంటే ఎదుటి వాళ్ళని అవమానిస్తాము అని తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా వాసనయ్యాలు చేపలు చెత్తాలు వాసనలు అనాది కాలంగా మనం ఈ విషయాల్లోనే ఉన్నాం. మనం కోరుకున్నటువంటి ఇవే కాబట్టి ఆ వాసనలు చాపల్యం అది లభిస్తే బాగుండు, మనకి అన్ని రకాల సమస్యలు ఆ ధనంతోటే కదా అనేది, ఆ ఐశ్వర్యంతో అనేది మనకు ఒక విశ్వాసం కదా. దానితోటి పెన్నయ్యం ఇత్తే స్వీకరియన్నో అజ్ఞానతమా తమస్సానదు అభిభవయ్యా నిర్కిర. అప్పుడు ఇలా చాపల్యంతో మళ్ళా మనకున్న అజ్ఞానం ఏం చేస్తుంది? అభిభవ్యా నిర్కి పెన్నయ్యం ఇత్తే నువ్వు ఆ ధనాన్ని పొందు, ఆ ధనాన్ని పొందు అని మన యొక్క అజ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞాన తమస్సు అనే అజ్ఞానం అనేటువంటి చీకటి అభిభవ్యా నిర్కిర అలా కప్పేస్తుంది మనల్ని. ఇవయన్న లోకయాత్రలు ఏమిటి స్వామి లోకయాత్ర? ఈ లోకుల యొక్క తీరు నిరతిశయ ఔదార్యத்தை உடையாய் நீலரத்னம் போலே தரிசனீயமான வழியை உடையவனே. నీలరత్నం పోలే నిరతిశయ ఔదార్యத்தை உடையாய் సాటిలేని ఔదార్య గుణము కలిగినటువంటి వాడివి. నీలరత్నము వలె చూడగానే సౌందర్యం రాశీభూతంగా ఉన్నటువంటి వాడివి. అలాంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడా ఏవం భూతనానవున్ తిరువడిగలిలే ఒరుంబడి. ఇలాంటి స్వరూపుడు ఎలాంటివి? నిరతిశయ ఔదార్యం కలిగినటువంటి వాడివి. నీల రత్నము వలె ప్రకాశించేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడివైన నిన్ను అంటే నీ వద్దకు నీ యొక్క తిరువడిగలిలే ఒరుంబడి నీ యొక్క తిరువడిగళ్ళలోకి చేరేటట్లుగా ఇరుక్కు ఎన్నவும் ఔదార్య విశేషத்தை பண்ணி. అదిగో ఇరుక్కు ఒరుంబడి ఆ చేరేటట్లు ఇరుక్కు ఈ విషయానికంటే నేను నీ యొక్క తిరువడిగల్ని పొందడానికి ఎన్నவும் ఓర్ ఔదార్య విశేషத்தை பண்ணி ఏదో ఒక రీతిగా ఒక ఔదార్యాన్ని చూపించి ఉనకే అనన్యార్హనాన ఎన్నై ఉన్ కృపయాలే కై కొండళ్ళ వేణుం. నీకే అనన్యాన శేషభూతుడుగా ఉన్నటువంటి నన్ను నీ యొక్క కృపతోటి నన్ను స్వీకరించవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. 7 వ్యాఖ్యానం. కొళ్ళెన్నిత్యాది ఇవంతాన్ అర్ధియాదిరుక్కచ్చేదేయం కొళ్ళెన్ను మొండు ఎഴുപ്പാനൈ പോലെ കിളരന്തു ఒరుగిర నిరవధిక సంపత్తానదు. అదిగో ఇవన్ తాన్ అర్ధియాదిరుక్కచ్చేదం. వీడికి పాపం వాస్తవానికి ఆ ధనాన్ని కోరుకోవాలని ఆశయం లేదు. అయినప్పటికీ ఆ ధనం ఏం చేస్తుంది? దాని స్వభావం నన్ను పొందు అనే అని అది మనల్ని మనలో అలాంటిది నేను పొందాలి అనేటువంటి భావనలను కలిగింపచేస్తుంది అనమాట. ఇవంతాన్ అర్ధియాదిరుక్కచ్చేదేయం కొల్ ఎన్ను నన్ను తీసుకో అని మొండు ఎడుబానై పోలే కిళరందడిగిరా. అదిగో ఏమో ఇదేదో బాణాన్ని ఏదో ఉపమానం చెప్తున్నారు కానీ అడియేనికైతే అర్థం కాలేదు. అంటే కిళరందు ఒరుగిర నిరవధిక సంపత్తానదు. పెట్టిన కొండలో వలె ఎజుబానై పోలే అంటే పెట్టిన కొండ. ఎన్నుం ఒండు ఎజుబానై పోలే అంటే కొండలో పెట్టిన ధనం అది ఎలా పెరుగుతుంది? కొండలో ఉన్నటువంటి ధనము అది చూసినప్పుడల్లా నన్ను తీసుకో అనే భావన కలుగు చేస్తుంది అనమాట. అలా కానీ కిళరందు ఒరుగిర నిరవధిక సంపత్తానదు. అలా కొండలో ఉన్న సంపద గనక అది ఎలా పెరుగుతుంది? కానీ ఇప్పుడు ఇది సమన్వయము కాదు నాకు తెలియదండి. ఏదైనా ఆ సంపద అనేటువంటిది మనల్ని ఏం చేస్తుంది? నన్ను పొందు అనే భావాన్ని కలుగ చేస్తుంది. నిరుప్పాగా ఎలాంటిదట సంపద అనేటువంటిది? నిరుప్పాగా నిశ్శేషమాగన సిక్క ఎన్నుదల్. అలా నన్ను పొందు అంటుంది. ఆ పొందినటువంటి వాడు నిశ్శేషమాగా ఇంకేమీ లేదండి, పూర్తిగా నశించిపోతాడని. తనకు వినాశ హేతువాగా ఎన్నుదల్. తనకు వినాశ హేతువు తనకి వినాశానికి కారణమైనటువంటిది ఈ ఐశ్వర్యమని. హేతువు ఎన్నుదల్ వినాశానికి కారణమైనటువంటి ఐశ్వర్యము అన్నారు. వెంటనే ఒక ఆక్షేపణ, ఏమండి ఐశ్వర్యం అంటే వినాశ హేతువా?
అది అంటే ఐశ్వర్యం వినాశహేతువాగ యావదు ఎన్నెన్నిల్. మరి ఐశ్వర్యము అది మనల్ని నశింపచేస్తుంది అంటున్నారు. నశింపచేసే స్వభావం కలిగినటువంటి ఐశ్వర్యం నన్ను పొందు నన్ను పొందు అని మనని ఉద్రేకపరుస్తుంది, మనని ఉత్సాహపరిచి మనని పొందేలాగా చేస్తుంది, మనకి కోరికను కలిగజేస్తుంది అంటున్నారు కదా. మరి అది వినాశహేతువావదు ఎన్నెన్ని, అది ఎలాగ వినాశానికి కారణమయ్యేటువంటిది? ఇవన్ జీవిక్కిరాన్ ఎన్గిర ఇరుక్కేట్టు పొరుక్క మాట అమయ్యిరే పిరరు ఇవనై అழிయచ్చేవదు. అది ఎలా మనకి వినాశాన్ని కలుగజేస్తుంది అదంటే, పాపం సహజంగా అదేమి చేయదు మనల్ని. మన దగ్గర 4 రూపాయలు ఉన్నాయి అనగానే ఇవన్ జీవిక్కిరాది ఎన్గిర ఇది కేట్టు పొరుక్క మాట్లామయ్యరే, ఇవి 4 రూపాయలు బాగా సంపాదించాడు, సుఖపడిపోతున్నాడు అనగానే సహించలేనటువంటి వాళ్ళు కదా ఉంటారు. ఈ వ్యక్తి యొక్క సౌభాగ్యాన్ని అభివృద్ధిని చూసి సహించలేనటువంటి వాళ్ళు పిరరు ఎవనై అది చేయవదు, వాళ్ళు నశింపచేస్తారు. వీళ్ళు సంపద ఏమి చేయదు. సంపద ఎవరినైతే వరిస్తుందో ఆ వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని, ఆ భోగాలని, ఆనందాన్ని చూసి సహించలేనటువంటి వాళ్ళు వీళ్ళని నశించిపోయేలాగా ఏదో వీళ్ళ విషయంలో ఇబ్బందులను కలుగజేస్తారని, ఇప్పటి ఐశ్వర్యం వినాశహేతువాగా కాణచ్చేదేయం పిరర్ ఎవనై కొల్యన్ను ప్రేరిక తమో విభూతనాయ్ దురాశయాలే మున్పు వినాశహేతువాన అత్తై స్వీకర్యా నిற்கும். ఇలా ఈ రీతిగా ఐశ్వర్యము వినాశానికి కారణమయ్యేటట్లుగా వినాశానికి కారణమయ్యేది అని కాణచ్చేది, వినాశాన్ని కలుగజేస్తున్నది అని చూస్తున్నప్పటికీ కూడా పిరరి ఎవనై ఇతరుని కొల్యన్ను ప్రేరిక తీసుకో ఈ ధనం సంపాదించను తీసుకో అని ప్రేరేపిస్తే తమో విభూతనాయ్ తమో గణముతోటి ఆవరించినటువంటి వాడై దురాశతోటి పూర్వం వినాశానికి కారణమైనటువంటి దాన్ని స్వీకరిస్తాడు. తిరియవం అత్తై స్వీకరిక్కరదు తమో గుణాభిభూతరాయిరే. మరలా ఇప్పుడు ఒకసారి నాశనం పొందాము ఈ ధనంతో అని దాని విషయంలో కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి కదా. కానీ పక్కవాడు తీసుకోరా తీసుకో నీకు ఇప్పుడు ఎంత అవసరం నువ్వు ఉన్న పరిస్థితుల్లో అని వాడు ఏదో చెప్తాడు. చెప్పగానే వీడు వెంటనే దాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు స్వీకరిస్తాడు? తమో గుణము ఆవరించినటువంటి వాడు కావటం చేత అజ్ఞానముతోటి. ఏమిటి అజ్ఞానం? పూర్వం దీనివల్ల నేను ఎన్ని అనర్థాల పాలయ్యాను అనేటువంటి విషయం మర్చిపోయి అనర్థాలకి కారణమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని మళ్ళా స్వీకరిస్తాడు. అన్నికే లేక ఎన్ను ప్రేరిక్కిరదు మనస్సాగవుమా. అదిగో ఎవరో ప్రేరేపించడం అని చెప్పాం పైన, అలా కాదండి, మనసైనా ప్రేరేపించుండొచ్చు. లేదా ఇది వినాశ హేతువాం ఎన్ను అరియచ్చేదయం తన్నుడై హృదయమానదు తమో గుణాభిభూతమాయ్ అత్తై ఎన్ను ప్రేరిత ఇవనై స్వీకరిప్పిక్కుం ఇదినుடைய బలం. అదిగో ఏంటి ఈ ధనం అనేటువంటిది కొళ్ళు అంటుంది అన్నారు కదా. అది మనకి వినాశనాన్ని కలుగజేస్తుంది అంటే మొదటి కారణం ఏం చెప్పారు? ఇతరులు ఎవరైనా ప్రేరేపించి దీన్ని పొందరా. ధనము ఇది ఎలా వినాశ కారణం అవుతుందంటే ధనం ఏం చేయదండి మనల్ని. ఆ ధనం మనకి ఎప్పుడైతే వచ్చి పడిందో మనకు ఉన్నటువంటి శత్రువులు మనల్ని నశింపచేస్తారని ఒక కారణం చెప్పారు. అంతేకాదు ఆ ధనం కూడా మనని కొళ్ళని ప్రేరేపిస్తే వెంటనే వీడు దురాశతోటి దాన్ని పొందాలి అని కోరుకుంటాడు. తమో గుణముతోటి కప్పబడినటువంటి వాడై పూర్వం వినాశనానికి కారణమైనటువంటిది కదా ఇప్పుడు మళ్ళా ఇతను స్వీకరించింది అంటూ, అయితే వినాశానికి కారణమైనటువంటి దాన్ని మళ్ళా స్వీకరించడానికి కారణం తమో గుణం ఆవరించడం వల్లే అని ఒక సమాధానాన్ని చెప్పి మళ్ళా ఇంకొక కారణం ఏమై ఉంటుంది? కొళ్ళెన్ను మనస్సు తీసుకో, నీకు ఈ ధనం అవసరం కదా, నువ్వు తీసుకో అని ప్రేరేపిస్తుంది అనమాట. అది ఒక కారణం. మూడోది హృదయం. ఏమంటే ఇది వినాశహేతువాం ఎన్నరియచ్చేదేయం, ఇది వినాశాన్ని కలిగించేటువంటిదని తెలిసినప్పటికీ కూడా తన్నుడై హృదయమానదు. ఆ వ్యక్తి యొక్క హృదయం అనేటువంటిది తమో గుణ అభిభూతమాయ్
తమో గుణముతో ఆవరించబడినటువంటిదే అత్తైకొల్యను ప్రేరిస్తూ అదిగో దాన్ని పొందు పొందు అని ప్రేరేపించి ఏవనై స్వీకరిప్పిక్కుం ఇదనుడే బలం. ఆ కోరిక, ఆ ధనం మీద ఉన్నటువంటి వ్యామోహము, అందులో తమో గుణమును ఆవరించి ఉండటం చేత అతన్ని స్వీకరించేలాగా చేస్తుంది ఆ ధనము మీద మనకున్నటువంటి వ్యామోహం. ఆ హృదయం ఏమంటుంది, ఇదిగో నువ్వు పొందే అవకాశం వచ్చింది, దీన్ని పొందు పొందు పొందు. అది వినాశానికి కారణమవుతోందమ్మా అన్నప్పటికీ మనకున్నటువంటి అజ్ఞానము తమో గుణం ఏం చేస్తుంది, నువ్వు దీన్ని పొందు అని అది బలవంతపరుస్తుంది. అంటే దానికి ఉన్నటువంటి బలం అలాంటిది అనమాట. ఆ ధనం మీద ఉన్నటువంటి ఆశ అనేటువంటిది. హతే భీష్మే మనకు ఉదాహరణ చూపిస్తున్నారు. ఎంత ఆశ అంటే హతే భీష్మే హతే ద్రోణే హతే కర్ణే మహారథే ఆశా బలవతీ రాజన్ శల్యో జ్యేష్ఠతి పాండవాన్. భీష్మే హతే, భీష్ముడు మరణించాడు. ద్రోణే హతే, ద్రోణుడు సంహరించబడ్డాడు. కర్ణే హతే, కర్ణుడు సంహరించబడినటువంటి వాడు కాగా. మహారథే ఆశా బలవతీ రాజన్ శల్యో జేష్యతి పాండవాన్. ఆశ అనేటువంటిది ఎలాంటిది అంటే, శల్యుడున్నాడు కదా, నేను శల్యుడు ద్వారా పాండవులను జయిస్తాను అనేటువంటి ఆశ ఎవరికి, దుర్యోధనుడికి. ఎలా அதிரத மகாரதனுடைய அப்பட்டு போகா நிற்கச் செய்தேயும் பின்னையும் செல்யனை கொண்டு పాండవరుகளை జయిపార్తానిరే దుర్యోధనన్. అతిరథ మహారథులందరూ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఆ శల్యుడున్నాడు కదా, ఆ శల్యుడు ద్వారా, ఆ శల్యుడి యొక్క సహాయంతో నేను పాండవులను జయిస్తాను అని భావించే అలా జయించడానికి ప్రయత్నించాడు కదా దుర్యోధనుడు. ఇది దాని మీద ఉన్నటువంటి మమకారం. అధికారం అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, అన్నీ కూడా వాటికి ఉండేటువంటి బలమైన ఆశ. బలవతీ రాజన్, రాజన్ ఓ రాజా, ఆశ అనేటువంటిది చాలా బలం కలిగినటువంటిదయ్యా. ఆ ఆశే మనల్ని ఇలాంటి పనులన్నీ చేయిస్తూ ఉంటుంది అని. ఇవ ఎన్న ఉలగి ఎర్కై, ఏమిటి పెరుమాళే ఆళ్వారు మళ్ళా ఇప్పుడు, ఏమిటి పెరుమాళే ఇవ ఎన్న ఉలగి ఎర్కై, ఏమిటి లోకపు స్వభావం, అది నశింపచేస్తుందని తెలిసినా మళ్ళా దాని మీద ఇంత ఆశ ఏమిటి. ఈ వయసుల లోకయాత్ర ఇరుక్కిరపడియే, ఏమిటి శిల లోకయాత్ర, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ యొక్క స్థితి ఈ రీతిగా ఉన్నదే అంటూ. వళ్ళలే, నువ్వెలాంటి వాడివి, వళ్ళలే ఔదార్యం కలిగినటువంటి వాడివి నువ్వు. ఐశ్వర్యం వినాశహేతు ఎన్ను మెడத்தை ఎన్నెంజిలే పడుద్ది అనకు ఔదార్యத்தை పండినవనే. ఏం చేశారండి ఆళ్వార్ల విషయంలో ఔదార్యం ఎందుకంటున్నారు వళ్ళలే అని పరమాత్మని అంటే, ఈ ఐశ్వర్యం నశించేటువంటిదయ్యా, అది నాశనానికే కారణమవుతుందనే విషయాన్ని నా మనస్సులో పడేలాగా చేసినటువంటి ఔదార్యమయ్యా అనేది. మరి నేను కూడా వీళ్లలోగా ఈ లీలా విభూతిలోనే ఉన్నాను, వీళ్ల వలె తమోగుణముతో అవిభూతుడై ఉండవలసి ఉండగా, కానీ నన్ను ఆ స్థితి నుంచి తప్పించినటువంటి గొప్ప ఔదార్యశాలివి కదా నువ్వు. ఈ ఐశ్వర్యం ఆళ్వారే, ఈ ఐశ్వర్యం వినాశాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నా మనసులో పడేలాగా చేసినటువంటి ఔదార్యం కదా అనేది. మణివన్న మాణిక్క పండారత్తయ్యరే ఔదార్యం పన్నిత్తు. ఎవరినిచ్చాడు ఔదార్యంతో? ఏమిచ్చాడండి ఆళ్వార్లకి పెరుమాళ్ళు? మాణిక్య భాండాగారాన్ని ఇచ్చేశాట పెరుమాళ్ళు ఆళ్వార్లకి. ఏమిటా మాణిక్య భాండాగారం? సాక్షాత్తుగా పెరుమాళ్ళే. మాణిక్య పండాగారత్తయ్యరే ఔదార్యత్తై పన్నిదు. ఔదార్యంతో ఏమిచ్చాడండి ఆళ్వార్లకు పెరుమాళ్ళు అంటే? అదిగో ఆయననే ఇచ్చేస్తున్నాడు. మణివన్నా అని పిలిచారు కదా, అంటే మాణిక్య భాండారం అంటే చెప్పుకుంటాం కదా, మాణిక్యాలు పెట్టిన ఒక పెట్టెను, లేకపోతే ఔదార్యத்தை పన్నిదు సాధనానుష్ఠానం మత్తొన్నై పొన్న అందు ఆయిత్తు అన్నికే. ఔదార్యం సాధనానుష్ఠానము మత్తు ఒందై పండ అందాయిత్తు. మత్తొన్నై అంటే ఇదిగో అందుకే విగ్రహ ఔదార్యం పని. இரண்டாவது மாணிக்க பண்டாரத்தை மத்தொன்னை ஆச்சாரிய உபதேசாதிகளை பெடாத்தை.
సాధనానుష్ఠానం మొత్తం పన్ను అన్రాయిత్తు. అదిగో ఆచార్య ఉపదేశాలు సాధనానుష్ఠానాలు చేసే ఆనాడే కదా నాకు ఇలాంటి ఔదర్యాన్ని చూపించావు అని అన్నికే లేక ఐశ్వర్యాదిகளில் குச்சையை பிறப்பித்தது పిడాత్తై విడవిట్టు వడివడిగై కాటి ఆయిస్తూ. ఏం చేశాడు ఉపకారం? ఉపకారం అంటే ఐశ్వర్యాదిகளில் కుచ్చయ్యై పిరప్పిత్తు, ఈ ఐశ్వర్యాల విషయంలో అసహ్యాన్ని కలుగజేశాట. ఎలా? ఆడవాళ్ళు ఐశ్వర్యం విషయంలో ఆశ కలిగి ఉన్నారనుకోండి, ఆ ఆశతోటి ఈ ఐశ్వర్యాన్ని పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలి? ఆడవాళ్ళని ఎన్ని రీతులుగా తమ యొక్క రూపాన్ని అక్కడక్కడ చుట్టూ ఎదురు చూసులు పుక్కన్నట్లు చుట్టూ తిరిగిన ఆడవాళ్ళకి ఈ ఐశ్వర్యం విషయంలోనే మమకారంలో ఉన్నారట. అప్పుడు ఏం చేశాట పెరుమాళ్ళు? ఎలా ఈ ఆడవాళ్ళని నా వైపు తిప్పుకోవాలి అని ఆలోచన చేసినటువంటి ఆడవాళ్ళు పిడాత్తై విజవిత్తు ఒడివడిగై కాట్యాయిత్తు. పిడాత్తై విజవిత్తు. పిడాత్తై అంటే ఒక శాలువా, పచ్చల శాలువా కప్పుకొని ఉన్నట్ట పరమాత్మ. వెంటనే ఏం చేశాట? ఆ పచ్చడి శాలువాని తీసేశాట, తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మొత్తం సేవింపజేశాట. ఈ సౌందర్యాన్ని సేవించినటువంటి ఆడవారు ఇక ఈ చేతిలో ఉన్నటువంటి సంపద, ఈ మమకారం ఇవన్నీ విడిచిపెట్టేశారు, ఇవన్నీ వదిలిపెట్టేశారు. అదిగో ఆ దివ్యమంగళ విగ్రహం మీద ఆశ కలిగి ఉన్నారు. అలా ఐశ్వర్యాదిகளில் కుచ్చయ్యై పిరప్పిత్తదు. ఐశ్వర్యాదుల విషయంలో ఉన్నటువంటి కుచ్చయ్యై ఐశ్వర్యాదులలో అసహ్యాన్ని కలుగజేసింది. పిడాత్తై విడవిత్తు వడివడిగై కాటి ఆయిత్తు. అదిగో ఎప్పుడైతే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించారో, ఇదిగో ఈ సంపదన నేను కోరుకుంటోంది అని దీన్ని విడిచిపెట్టేశారు అసహ్యంతో. ఇది ఇంకా నాకు అక్కర్లేదండి, ఇదిగో అసలైనటువంటి ఐశ్వర్యం ఈయన కదా అనే భావనతోటి ఆ ఒడివడిగై కాటి ఆయిత్తు అప్పుడు ఇతర సంపదల్ని విడిచిపెట్టేశారు ఆడవారు. ఆడవాళ్ళని ఆ రీతిగా ఉపకరించి తన యొక్క సౌందర్యాన్ని చూపించి లోకంలో ఉన్నటువంటి ఈ ఐశ్వర్యాల మీద ఇది అసహ్యాన్ని కలుగజేశారు ఆడవాళ్ళకు పెరుమాళ్ళు. అలాంటి ఉనకడలిత్యాది జ్ఞానలాభ మాత్రత్తాలు పోరుమో ప్రాప్తి అయిపన్నిత్తర వేండావో. ఉనకడలిత్యాది ఈ యొక్క దివ్యమంగళ విగ్రహములోని ఈ యొక్క తిరువడిగళ్ళు ఉనకడల్ మణివన్న ఉనకదర్కే వరుం పరిసు. ఈ యొక్క తిరువడిగళ్ళని చేరే మార్గం అన్నారు కదా. ఏమిటి? జ్ఞానలాభ మాత్రత్తాలే పోరుమో ప్రాప్తి పండిత్తర వేండావో. పెరుమాళే జ్ఞానం ఇస్తే సరిపోతుందా? ప్రాప్తిని ఫలాన్ని కూడా ఇవ్వాలి కదా. జ్ఞానం ఎప్పుడు ఇచ్చారండి ఆడవాళ్ళకు పెరుమాళ్ళు అంటే? ఇదిగో మయర్వర మదినలం అరుణినవోపాది తుయరడి సుడరడి తుడుదు ఎజప్పన్న వేండావో. నువ్వేం చేసావు? మదినలం మయర్వర మదినలం అరుడినన్, అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చావు. కానీ చివరి పాసనంలో చివరి పదం ఏమిటి? తుయరరు సుడరడి తొడుదు ఎజప్పన్న వేండావో. తుయరరు సుడరడి తొడుదు ఎజు ఎన్మననే అన్నారు కదా మొదటి పాసనంలో ఉయ్యర్వరలో. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మయర్వర మదినలం మాత్రం వరకు ఇచ్చావు. తుయరరు చూడరడి తొడుదు ఎజు అనేటువంటి స్థితిని నాకు కలుగ చేయట్లేదే. తుయరరు దుఃఖాలను తొలగింపచేసేటువంటి, ఎవరి దుఃఖాలని? ఆయన దుఃఖాలనే మన దుఃఖాలనే? ఆయన దుఃఖాలనే తొలగింపచేసేటువంటి తిరువడిగళ్ళు. అదేమిటండి అంటే, మనం ఎవరమండి? ఆయనకి శరీరం. ఆయన ఎవరండి? మనకి శరీరి. ఆయన శరీరి, మనము శరీరం. ఈ శరీరానికి మనకి దుఃఖం కలిగింది అంటే ఆయనకు శరీరానికి కలిగినటువంటి దుఃఖమే కదా. కాబట్టి తుయరరు చూడరడి, ఆయన శరీరానికి కలిగినటువంటి దుఃఖం, ఆయన శరీరానికి అంటినటువంటి మాలిన్యం, అజ్ఞానం అనేటువంటి బురద, పాపం అనేటువంటి పంకిలం, ఇవన్నీ ఎవరికి? మనవి కాదు, ఇవి ఆయన యొక్క శరీరానికి కలిగినటువంటివి. కాబట్టి ఆయన శరీరానికి కలిగినటువంటి ఆ మాలిన్యాన్ని ఆయనే కదా తొలగింప చేసుకోవాలి. కాబట్టి తుయరరు చూడరడి తోజు ఏజు, అదిగో నమస్కరించు, స్తోత్రం చెయ్యి అనేటువంటి స్థితి కలుగ చేయొద్దా? ఆ కైంకర్యాన్ని నువ్వు మాకు అనుగ్రహించద్దా? కేవలం జ్ఞానం మాత్రం ఇస్తే సరిపోతుందా? ఫలాన్ని కూడా ఇవ్వద్దు. ఫలం ఏమిటి? యొక్క దివ్యమైన తిరువడిగళ్లలో కైంకర్యం చేసుకోవడమే ఫలం.
అది 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 కూడా పొందొద్దా? పసియై విడయిత్తాల్ సోరిడ వేండావో. జ్ఞానం కలగటం వల్ల ఏమైంది? నేను నీ యొక్క దాసుడిని అని తెలిసింది. అదే కదా, నీ యొక్క పాద దాసుడిని, శేషభూతుడిని, నీకే కైంకర్యం చేయాలని తెలిసింది. కానీ జ్ఞానం ఆకలైతే పుట్టింది, ఆకలి కలుగజేశావు. కానీ అన్నం పెట్టకపోతే ఎలానయ్యా? అన్నం అంటే ఏమిటి? కైంకర్యం. ఆ కైంకర్యం లభిస్తే కడుపు నిండుతుంది. అది కదా. ఇప్పుడు నువ్వు ఆకలి కలుగజేశావు. ఏది? మయర్వరమది నెలం అరుళినన్ అనేటువంటి పదంలో జ్ఞానాన్ని కలుగజేశావు. జ్ఞానం అంటే ఏమిటి? అదిగో ఆకలి. జ్ఞానం అనే ఆకలి నిన్ను పొందాలి. నీ స్వరూపం ఏమిటో తెలియచేశావు, నా స్వరూపం ఏమిటో తెలియచేశావు, నేను చెయ్యవలసినటువంటి కైంకర్యం ఏమిటో తెలియచేశావు. తెలియచేసిన తర్వాత ఆ కడుపు నిండే మార్గం తెలియద్దు. ఆకలైతే ఇచ్చావు కానీ కడుపు నింపద్దు. సూర్యుడ వేండావో, అన్నం పెట్టద్దా? వళ్ళల్ செய்து உன் திருவடிகளிலே நான் ஒன்று கிட்டும்படியாக ஔதாரியத்தை பண்ணி இவன் இப்பேத்தை பெறுவான் ఎన్ను విషీకరిస్తూ విన్ తిరువడిగలిలే నాన్ ఒందు కిట్టుబడియాగ, నీ యొక్క తిరువడిగలలో వచ్చి నేను సమీపించేటట్లుగా ఔదార్యத்தை పన్ని, ఔదార్యాన్ని చేసి, ఇవన్ ఇవన్ ఇప్పేత్తై పెరువాన్ ఎన్ను విషీకరిస్తూ, ఇవన్ ఇతను ఇప్పేత్తై పెరువాన్ ఈ ఫలాన్ని పొందేటువంటి వాడు అని అనుగ్రహించి, ఆడి ఏనై ఉందండి, அடியேனை பிறருடைமையையோ நான் நோக்கச் சொல்லுகிறது, உன்னுடைமை நசியாமல் நோக்க வேணும் என்று ప్రార్థిக்கிற என்னை. ఓ పిరరుడైమయ్యై, ఇతరులకు చెందినదాన్న నా నోక్కచ్ చొల్లుగిరదు. పరమాత్మ పరమాత్మ నేను ప్రార్థించి నువ్వు నన్ను రక్షించు రక్షించు అని అంటున్నానంటే ఈ వస్తువు ఎవరిది? ఎవరో వేరే వాళ్ళకి చెందినటువంటి దాన్ని నువ్వు రక్షించవయ్యా నువ్వు రక్షించవయ్యా అని అడుగుతున్నానా ఏమిటి? ఇది నీదే. ఎలా? శరీర భావ సంబంధంతో, లేదా స్వామి సొత్తు స్వామి స్వస్వామి భావ సంబంధం, ఆ సంబంధాన్ని బట్టి చూసినా ఈ వస్తువు నీది, ఈ ఆత్మ నీది. కాబట్టి నీది నువ్వు రక్షించుకోమని చెప్తున్నాను తప్ప ఇతరులది ఎవరిదన్నా చూపించి స్వామి ఇది వాళ్ళది కానీ మీరు రక్షించండి అని నేను చెప్పానా ఏమిటి? కాదు కదా. నసియామల్లో ఒక్క వేణుం ఎన్ను ప్రార్థిక్కిర ఎన్నే. ఇదిగో నీ శక్తిని నువ్వే నశించిపోకుండా రక్షించుకోవయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నటువంటి నన్ను ఊనదరుడాల్ మయర్వరమదినలం అరుడినవోపాది ప్రార్థిక్కు ఏడాయిరుప్పదుం ఓర్ అరుడై పన్న వేణుం. అది మయర్వరమదినలం అరుడవోపాది, ఆ జ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇవ్వటంతో పాటుగా నా యొక్క స్వరూపానికి తగినట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా. ప్రాప్తికు ఇలాగా సంబంధానికి తగినట్లుగా, ఆ ప్రాప్తి అంటే సంబంధము, ఆ సంబంధము లేదా ఫలము, ఆ ఫలానికి తగినట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఏమిటి ఫలము అంటే నీకు కైంకర్యం చేయటమే. అది వాంగాయెన్ను అతి సమాధియాలే సొల్లుగిరారు. వాంగాయ్ రావయ్యా అని పిలుస్తున్నారట ఆళ్వారు. ఎలా పిలుస్తున్నారు? అచిత్ సమాధియాలే సొల్లుగిరారు. తనని ఒక ఆ చైతన్యం లేని వస్తువులాగా భావించుకొని, అచిత్తువలే భావించుకొని వాంగాయ్ రావయ్యా అంటున్నారట. అదుక్కు అడి ఇత్తలయ్యిలే పరభక్తి పర్యంతమాగ పిరందాலும் பெருகிறப்பேத்தின் கணத்தை பார்க்க அத்தலையில் குருపయ్యాలే పెద్దదాంబడి ఇరుక్కయ్యాలే. అచిత్ సమాధియాలే సొల్లుగిరారంటే తను ఒక చైతన్యము లేనటువంటి అచేతము లాంటి వాడు అని. ఒక అచేతన వస్తువు తనంతట తాను ఏదైనా కార్యం చేసుకోగలుగుతుందా? కాబట్టి నేను ఒక అచేతన అన్నయ్యా, నువ్వే నా దగ్గరికి వచ్చి నన్ను నువ్వు పొందింప చేసుకోవాలి. అంతేకాని నేను నీ దగ్గరికి రాలేను. ఎంచేత నేను ఒక అచేతన వస్తువుని కనుక, అది ఒక అర్థం. అంతేకాదు దానికి కారణం ఏమిటి? అదుక్కు అడి ఇత్తలయ్యిలే ఈ చేతన విషయంలో పరభక్తి పర్యంతమాగ పిరందాలు. ఇది ఈ చేతనుడికి పరభక్తి పరజ్ఞాన పరమాభక్తుల వరకు కలిగినప్పటికీ కూడా పెరుగిరప్పే తిన్కనత్తే పార్క, ఈ జీవుడికి పరమాభక్తి దశ కలిగింది. కానీ పొందవలసినటువంటి పరమాత్మ యొక్క వైభవం ఎంత అంటే
పెరిగిన పేత్తిని కనత్తై పార్క, నీ యొక్క వైభవము నీ యొక్క గొప్పతనము చూస్తే అత్తలయ్యలు కృపయ్యాలే పెద్దదాంబై రుక్కయ్యాలే. ఇది అత్తలయ్యలంటే ఆ పెరుమాళ యొక్క కృపతోటి పొందేటువంటిదే తప్ప మన ప్రయత్నంతో మన ప్రయత్నం చేసి పొందేటువంటి విషయం కాదు అని తెలియటం వల్ల ఏమంటున్నారు ఆళ్ళారు, వాంగాయే వాంగాయ రావయ్యా అని. ఎందుకని నేను ఒక అచేతనం లాంటి వాడిని, అచేతనాన్నే. ఎందుకు నా చేత ఏ పని చేయటానికి సాధ్యం కాదు. ఒక అచేతన వస్తువు ఎలాగైతే యజమాని చేతిలో యజమాని ఎక్కడ పెడితే అక్కడ పడి ఉంటుంది, యజమాని పుచ్చుకున్నప్పుడే చేతిలోకి వెళ్తుంది కదా. అలా కానీ అచేతన వస్తువు ఏమండి ఫోన్ గారు అంటుందా నేను నీదాన్నే అని నడిచి వెళ్ళి ఆయన చేతిలోకి వెళ్తుందా? యజమాని చేతిలోకి వెళ్ళదు కదా. ఆ వస్తువు కావాలన్నప్పుడు ఆ యజమానే దాని దగ్గరకు వచ్చి పుచ్చుకోవటం తీసుకోవటం అనేటువంటిది సహజమైనటువంటి విషయం కనుక నా వాంగాయ్ రావయ్యా, నా విషయంలో నువ్వు కృపని చూపించు, నీ యొక్క తిరువడిగళ్లలో కైంకర్యాన్ని నాకు అనుగ్రహించు అంటున్నారు ఈ పాసంలో ఆడవాళ్ళు. కుళ్ళెన్ను కెళరందెజుంద పెరుం సెల్వం நெருப்பாக கொள்ளென்று சமமூடும் இவையன்ன உலகியற்கையே வள்ளலே மணிவண்ணா உனக்கதற்கே ஒரும் பரிசு வள்ளல் செய்தடியேனை உனது அருளால் வாங்காயே. 5ஆம் பாட்டு 5వ பாசுரம். ஜன்மா ஜரா மரணாதிகளாலே நோப்படுகிற சம்சாரிகள் நடுவுள் நின்னும் இது நடையாடாதா தேசத்திலே அழைத்து கொண்டருள வேணும் என்கிறாள். ఈ జన్మము జర వార్ధక్యము మరణము వీటన్నిటితోటి బాధపడుతూ ఉంటున్నారయ్యా ఈ సంసారులంతా. వీళ్ళ మధ్య నుండి నన్ను ఇది నడయాడాద దేశత్తులే, ఈ జన్మ పుట్టడము ముసలి వాళ్ళ అవ్వటము ఈ దేహాన్ని విడిచిపెట్టడము ఇలాంటివేమీ లేనటువంటి ఆ దేశానికి నన్ను పిలిపించుకోవయ్యా, పిలిపించుకొని నన్ను అనుగ్రహించు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనలో. வாங்கு நேரு மலருலகில் நிற்பனவும் திரிவனவும் ஆங்குயர்கள் பிறப்பிறப்பு பிணி மூப்பாத்தகர் புண்டு மீங்கி தன்மேல் வெண்ணரகம் இவை என்ன உலகியற்கை வாங்குயனை நீ மணிவண்ணா அடியேனை மறுக்கேலே. வாங்கு நேரு వాంగుం నీరు, వాంగుం నీరు అంటే తన లోపలికి ఈడ్చుకుంటున్నటువంటి నీరు, సముద్ర జలములు కల మలరు ఉలగిల్ విస్తీర్ణమైనటువంటి భూమి యందు నిర్పనவும் నిలచునట్టి తిరువనவும் స్థావరములు సంచరించినట్లు అంటే స్థావరాలు జంగమ పదార్థాలు అంగు ఆ శరీరముల యందు ఉయిరుగల్ ప్రాణములకు ఆశ్రయములకు జీవాత్మలను ఈంగు ఇక్కడ పుప్పిని మూపాల్ ఇక్కడ జన్మ మరణ వ్యాధి జరలతోటి బాధపడుతూ ఉంటారు. ముప్పాల్ తగర్పును ఇదన్మేల్ దీనికి పైన నరకం క్రూరమైనటువంటి నరకాన్ని అనుభవిస్తూ ఇవయన్న ఉలగియర్కై ఇవి ఏమి ఆశ్చర్యలోక స్వభావాలో మణివన్న నీ ఎనై వాంగు అడియేనై మరుకేల్. మణివన్న నీలరత్నము వలె దర్శనీయమైన విగ్రహం కలవాడా, నీవు దాసభూతుడమైనటువంటి నన్ను అంగీకరించు, దాసుణ్ణి దుఃఖ పెట్టవద్దయ్యా అంటున్నారు ఆళ్వారు. తాత్పర్యం: చతుస్సాగర మధ్యంలో ఉన్నటువంటి పృథివీ మండలంలో ఉన్న స్థావర జంగరాలైనటువంటి సకల పదార్థాలు కూడా జన్మ జర మరణ వ్యాధులతోటి దుఃఖిస్తూ ఉన్నాయి. ప్రాణం పోయిన తర్వాత రౌరవము మొదలైనటువంటి నరకాలలోకి వెళ్ళి నరక బాధల్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఈ లోక స్వభావాన్ని చూసి నేను సహించలేనయ్యా, ఓ సర్వసులభుడా, ఈ దుఃఖాన్ని సహింపజాలని నన్ను దుఃఖింప చేయొద్దు, అంగీకరి. ஆறாயிரப்படி வாங்கும்
తద్విశ్లేష దుఃఖరన్యే జన్మజరా మరణ ఆది വ്യാധ്യാദി ദുഃഖരാന ഇവാത്മാക്കൾ വർത്തിക്കിറയുന്ന ലോകത്തിൽ നിന്നും അടിയേനെ മറുകപ്പണ്ണാതെ ഈണ്ട എന്നെ വാങ്ങി അരുള വേണം എങ്കിരാరు. స్వద్విశ్లేష దుఃఖరన్యే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడూ దుఃఖం దుఃఖం దుఃఖం. ఎందుకు దుఃఖం? మేము పరమాత్మని విడిచిపెట్టాము, ఆయన నుండి ఎడబాసి ఉన్నాం, ఆయన యొక్క కరుణని పొందలేకపోయాం, ఇదే వీళ్ళ దుఃఖం. కాదు కాదు, నీ యొక్క విశ్లేష దుఃఖం అనేటువంటిది అసలు లేదు వీళ్ళకి. వీళ్ళకి ఏదో ఆ సంపద పోయింది, ఈ సంపద పోయింది, ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అని ఇలా లోకములో ఉన్న విషయాలను బట్టి దుఃఖం ఈ సంసారులకి. అది కదా. అలా స్వద్విశ్లేష దుఃఖరన్యే, నువ్వు ఎడబాసావు కనుక దుఃఖం అనేటువంటి స్థితి లేనటువంటి వాళ్ళు వీళ్ళు. మరి వీళ్ళ కారణం దుఃఖానికి జన్మ, పుట్టడమే ఒక దుఃఖం, జర వార్ధక్యము, మరణం, తర్వాత ఆది వ్యాధులు. ఆది వ్యాధులు అంటే ఏం చెప్తారు? ఆది వ్యాధ్యాది దుఃఖరాని ఇవాత్మాకలు. ఈ ఆది వ్యాధి ఇలాంటి దుఃఖాలను కలిగి ఉన్నటువంటి ఈ ఆత్మలు వర్తిక్కిరైంద లోకத்தில் నిన్ను, వీళ్ళందరూ సంచరిస్తూ ఉండేటువంటి ఈ లోకం నుండి అడియేనై మరుగప్పన్నాదే, అడియేనని దాసుడైనటువంటి నన్ను మరుగప్పన్నాదే విడతకుండా ఈండ వెంటనే ఎన్నై వాంగి అరుళ వేణుం ఎన్గిరారు, నన్ను కృపచూపవయ్యా, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాయర్పడి. అనంతరం జన్మజరా మరణాది క్లేశంగల్ నడయాడుగిర தேசத்தில் இராதபடி ஆசிரித சுலபனான வடிவையுடையனை అంగీకరిக்க వేణుం ఎన్గిరార్. పుట్టుక, వార్ధక్యము, మరణము లాంటి దుఃఖాలు నడుస్తూ ఉండేటువంటి ఈ దేశంలో నన్ను విడిచిపెట్టకయ్యా, ఆశ్రిత సులభుడువైనటువంటి నీ యొక్క దివ్యమంగళ విగ్రహం కలిగిన నువ్వు, ఆశ్రిత సులభముగా ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహం అనేది, అలాంటి నువ్వు నీ అంగీకరిక్క వేణుం ఎన్గిరా, నువ్వు నన్ను అంగీకరించవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. తెర ఎక్కువ వాంగుం, ఇది ప్రతిపదార్థం అదే కదా, అన్వయం. వాంగుం నీరు మలరులగిల్ திரைக்கு உலகப்பட்ட பதார்த்தங்களை உள்ளே வாங்கும் సముద్ర జలత్తయ్యుడయ్య విస్తీర్ణ భూమిயில். తిరైకు ఉలగప్పట్ట, సముద్రం అంటే ఎలా ఉంటుంది? గొప్ప నీరు విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది. అన్నింటినీ ఆ కెరటాలతో ఏదైతే వస్తువు చేరుతుందో దాన్ని తనలోకి తీసుకువెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినటువంటిది. అలాంటి సముద్ర జలాన్ని తిరైకు ఉలగప్పట్ట పదార్థంగళై ఉళ్ళే వాంగం, ఆ కెరటాల్లో పడ్డాయంటే చాలు ఆ వస్తువును లోపలికి తీసుకెళ్ళిపోతుంది, అది దాని స్వభావం. అలాంటి సముద్ర జలాలను కలిగినటువంటి విస్తీర్ణ భూమి, విశాలమైన భూమి అందు నిర్పనவும் తిరువనవుమాన அந்த స్థలంகளிலே వర్తిక్కిర ప్రాణ ఆశ్రయమాన ఆత్మాకల్. నిర్పనவும் తిరువనవుమాన అంటే జంగమాలు, స్థావరాలు. నిర్పణము అంటే స్థిరంగా ఉండేటువంటి స్థావరాలు, తిరువనమ అంటే తిరుగుతూ ఉండేటువంటి జంగమాలు. జంగమాలు అంటే ఇలా అడ్డంగా తిరిగేవండి అని, అంటే ఇలా పక్షులు ఇలాంటివన్నీ జంగమాలు. స్థావరాలంటే పర్వతాలు అలాంటివన్నీ. అంద స్థలంగళిలే వర్తిక్కిర, ఆ స్థలాల్లో సంచరిస్తూ ఉండేటువంటి ప్రాణ ఆశ్రయమాన ఆత్మాకల్, ప్రాణాలని ఆశ్రయంగా కలిగినటువంటి ఈ ఆత్మలు ఇవ్విడத்தில் జన్మ మరణ వ్యాధి జరేఘళాలే నిరుక్కు ఉండా నిర్కుం. ఈ భూమి మీద ఉన్న సమయంలో జన్మని, మరణమని, వ్యాధని, వార్ధక్యమని వీటితోటి నిరుక్కు ఉండా నిర్కుం, అదిగో ఇలా ఒత్తిడి పడుతూ ఉంటాయి ఇవి. ఇదర్కు మేలు, సరే జీవించినంత కాలం ఈ దేహంలో ఉండి జీవించినంత కాలం ఇవే పుట్టడము, మరణము, వ్యాధులు, వార్ధక్యము ఈ బాధలతో పడతాడు. కానీ ఈ దేహం విడిచిపెట్టాడు కదండి, ఇకనైనా సుఖంగా ఉంటాడా ఈ జీవుడు అంటే కాదండి. ఇదర్కుమేల్ క్రూరమాన రౌరవాది నరకంగళా ఇరుక్కు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పోన్లేండి, జీవించినంత కాలం బాధపడ్డాడు, పుట్టాడు, ఏదో ఒక వ్యాధి, ఆర్థిక సమస్యలో, వ్యాధులో, ఇంకొక సమస్య
ఇంతలో వచ్చి పడింది వార్ధక్యం, దాంతో పాటు వచ్చేసింది నేనున్నాను అంటూ మరణము. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఇలాంటి అవస్థలే కదా. పోనీలేండి, ఈ దేహాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడైనా వీడు సుఖపడతాడేమో అని ఆలోచిద్దామా అంటే దాని మీద నుంచి వచ్చి పడేటువంటి క్రూరమాన రౌరవాది నరకంగళ ఇరుక్కుం. క్రూరమైనటువంటి రౌరవాది నరకాలు, అనేక రకాల నరకాలు చెప్తారు కదా. ఆ నరకాలన్నీ ఇవయన్న లోకయాత్రైகள். ఏమిటండి పరమాత్మ ఈ లోకయాత్రైகள்? లోకుల యొక్క స్థితి ఏమిటి? వీళ్ళు ఇది దుఃఖము తెలుసుకోలేకపోతున్నారే అంటూ ఆశ్రితకు ముడిందు ఆలలాంబడి నీలరత్నం బోలే దర్శనీయమాయ సులభమాన ఒడివయ్యుడయ్యవనే. ఆశ్రితులైనటువంటి వాళ్ళు ముడిందు ఆలలాంబడి, నీలరత్నం బోలే దర్శనం, ముడిందంటే చనిపోయి అయినా సరే, ఆలలాంబడి నిన్ను నిన్ను ఆశ్రయించాలి అనేటట్టుగా నీలరత్నం బోలే దర్శనీయమాయ్ సులభమాన ఒడయ్యవనే. నీలరత్నము లాంటి దర్శనీయమాయ్, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి దర్శనీయం అంటే అందమైన అని, సులభమైనటువంటి వడివయ్యుడయ్యవనే. వడివై దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడా, నువ్వు இந்த దుఃఖం పొరుక్క మాట్లాడ ఎన్నై అంగీకరిత్తు అరుళవేణుం. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఇంత దుఃఖం పొరుక్క మాట్లాడవన్న, ఈ దుఃఖాన్ని నేను సహించలేనయ్యా, దాసుడని అంగీకరిత్తు అరుళవేణుం. అలాంటి దాసుడనైనటువంటి నన్ను అంగీకరించి అనుగ్రహించాలి. ఉన్నడియే నాన ఎన్నై, నీ యొక్క దాసుడనైన నన్ను మరుగప్పన్నాదేగొళ్ళు అంగీకరించవయ్యా. మరుక్కుదల్ అంటే మరుగప్పన్నాదేగొళ్ళు అంటే కలత చెందించకు. అదిగో మరుక్కుదల్ అంటే కలత చెందడం. నీ దాసుడని నేను, నాకు ఇలాంటి విషయాలని చూపించి నా మనసుని కలత పెట్టకు. కాబట్టి ఆ కలత చెందకుండా నన్ను నీ దగ్గరికి చేర్చుకో. ఇది ఆళ్వార్ల యొక్క ప్రార్థన. వాంగు నీరు மலருலகில் காரியங்களெல்லாம் காரணத்திலே లయమాగ కడవదిరే. వాంగు నీరు మలరులగిల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రళయకాలంలోనట ఈ ప్రళయ జలం ఏం చేస్తుంది? ఇక్కడ మామూలుగా బయటికి చెప్పిన అర్థం ఏమిటి? ఈ సముద్రం యొక్క కెరటాలు ఏ పదార్థం వేసినా అన్నింటినీ తనలోకి చేర్చుకునేటువంటి విశాలమైన పెద్దదైనటువంటి సముద్రం అని చెప్పారు కదా. దానికి ఇంకో అర్థం ఏం చెబుతున్నారు? వాంగు నీరు మలరొలగిలంటే ఈ నీరు ప్రళయ జలం అనేటువంటిది ఏం చేస్తుందట? ఈ లోకాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటుంది, లయం చేసేసుకుంటుంది. ఎప్పుడు? ప్రళయ కాలంలో. సరే, వాంగు నీరు అన్నప్పుడు తనలోకి లాక్కుంటుంది. మలరులగిల్ అంటే మళ్ళా ఏం చేస్తుంది? ఆపోనారాహ ఇతి ప్రోక్త అపయేవ ససర్జ ఇతి ఆదౌ అని చెప్పినట్లుగా మలరులగిల్ మళ్ళా ఆ తర్వాత ఆ నీటిలోంచే ఈ లోకాలన్నీ సృష్టించబడతాయి అన్నమాట. ఆ ప్రళయ జలాలు ముందు ఈ లోకాలన్నిటినీ తనలోకి లాగేసుకుంటాయి. ఆ తర్వాత ఆ జలాల్లో నుండే మళ్ళా ఆయన సృష్టి చేస్తాడు అని చెప్పినట్టుగా మొదట నీటిని అది ఇక్కడ చెప్పేది. వాంగు నీర్ మలరొలగిల్ అంటే ఏమిటంటే ప్రళయకాలంలో ప్రళయ జలాల్లో ఉన్నటువంటి ఈ భూమిని తనలోకి తీసుకొని రక్షిస్తాడు, మళ్ళా ఈ లోకాలను సృష్టిస్తాడు అని చెప్పడం. అదిగో కార్యంగళుకు ఎల్లాం కారణత్తిలే లయమాగక్కడవదిరే. కార్యాలన్నీ అంటే ఏమిటి? ఈ జగత్తు సృష్టించబడినటువంటి ఈ జగత్తంతా కూడా కారణత్తిలే లయమాగక్కడవదిరే, కారణంలోనే కదా వెళ్ళి చేరిపోతుంది. ఇవ్వరుగు ఉండాన కార్యవర్గత్తయ్యడయ్యా தன் பக்கலிலே வாங்கா நின்னுள்ள நீரிலே விஸ்திருதமாக நின்னுள்ள லோகத்திலே ఎన్నుదల్ ఇవ్వరుగుండాన కార్యవర్గத்தை అడయ్యా. ఈ లీలా విభూతిలో అంటే ఆయన కాకుండా యువతలో ఉన్నటువంటి ఈ కార్యవర్గం అంటే ఈ సృష్టి మొత్తం కూడా తన్ పక్కలిలే వాంగా నిన్నుள்ள నీరిలే తనలోకి లాగేసుకునేటువంటి ఆ నీటి యందు విస్తృతమాగా నిన్నుள்ள లోకత్తిలే ఎన్నుదల్ విస్తృతంగా విశాలంగా ఉన్నటువంటి ఈ లోకాల్లో ఎన్నుదల్ అనటం. అప్యయ పూర్వికయ్యాయిరే సృష్టిరుప్పదు. అయపూర్వికయ్యాయిరే సృష్టిప్పదు.
అంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు? వాంగువేంటికి రసిక్కిస్తుంది, చెప్తా ఉండండి. అప్యయ అంటే మలరి సృష్టియే చొల్లి, అంటే అప్యయ పూర్విగయ్యాయిరే సృష్టి ఇరుప్పదు అంటే ఏమంటే ఇప్పుడు ఏమిటి? ముందు లోకాలని సృష్టిస్తే వాటిని లయం చేసుకున్నాడు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ముందు లోకాలను లయం చేసుకున్నాడు, ఆ తర్వాత సృష్టిస్తున్నాడు అని చెప్తున్నారు కదా. లయం చెయ్యాలి అంటే సృష్టించినటువంటి లోకాలు ఉండాలి కదా, అప్పుడు కదా ఆయన లయం చేయగలుగుతాడు. అందుకని ముందేం చెప్పాలి? సృష్టి చేసినటువంటి వాడు అని చెప్పాలి కదా. కానీ ఎలా చెప్తున్నారు? ముందు లయం చేసుకున్నాడు, ఆ తర్వాత సృష్టిస్తాడు అని చెప్తున్నారు. వాంగునీర్ మలర్ ఉలగిల్ నిర్పనவும் తిరిందనவும் అని అంటున్నారు కదా. అంటే ఏమిటట? మొదటగా లయమే చేస్తాట, ఆ తర్వాతే సృష్టి కార్యం చేస్తాట. అప్యయ పూర్వికయ్యాయిరే సృష్టి ఇరుప్పదు. అదిగో ప్రళయానికి ముందే ఉండేటువంటిది సృష్టి అండి, ఆ సృష్టించి ఉన్నదాన్నే ఇప్పుడు లయం చేస్తాడు మొదట అని చెప్తూ అన్నికే వాంగుదల్. అర్థమైందో లేదో నాకు తెలియదు. మొదటగా లయమే చేస్తాట, ఆ తర్వాతే సృష్టి చేస్తాడు, అంతవరకు మనకు తెలిస్తే చాలు. అంతేకాదు వాంగు నీరని చెప్తే ఏం చెప్తున్నారు? నాభి కమలం నుండి సృష్టించబడేటువంటి ఈ ఉలగము అని, ఆ ఉలగం నుండి ఏం చేస్తాడు? నాభి కమలత్తిలే మలర్ ఉలగిల్. ఆ వాంగు నీరు మలర్ ఉలగిల్ అంటే ఏమిటి చెప్తున్నారంటే, వాంగు నీరంటే నాభి కమలము అని, తర్వాత మలర్ ఉలగిల్ అంటే ఆ నాభి కమలం నుండి ఉత్పత్తి అయినటువంటి బ్రహ్మగారి చేత లోకాలని సృష్టింపచేసేటువంటి వాడు అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. అంటే వాంగునీరు మలరు అంటే సృష్టి అని, అదిగో ముందు లయం తర్వాతే సృష్టి అని చెప్పారు. అంతవరకే ఈ విషయాన్ని ఇంకా అంత లోతుగా చర్చించుకోవడం అవసరమని అనుకోవట్లేదు. ఇంకా డీప్ గా శాస్త్రం మొత్తం చెప్పేయడంత శక్తి అడియేనికి లేదు కనుక ఇక్కడ ఏంటి? అన్నికే వాంగుదల్ వளைதலாய் நீராலே சோழப்பட்டு తిరునాభి కమలత్తిలే పెరందలోకం ఎన్నుమా. నీరాలే సోజపట్టు నీటితోటి చుట్టబడినటువంటి తిరునాభి కమలత్తిలే పెరందలోకం ఎన్నుమాం. ఇదిగో తిరునాభి కమలం నుండి పుట్టినటువంటి లోకం. తిరునాభి కమలం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు, ఆయన సృష్టించినటువంటి ఈ లోకం. నిర్పనవం తిరువనవం స్థావరంగళం జంగమంగళం. స్థావరాలు జంగమాలు. అంగువీరుగల్ అవ్వవ శరీరస్తమాన ఆత్మాకల్. అంగువీరుగల్ ఈ స్థావరాలు జంగమాలు, వీటిలో ఉన్నటువంటి అవ్వవ శరీరస్తమాన ఆత్మకల్ ఆయా శరీరాల్లో ఉండేటువంటి ఆత్మలు అని చెప్పుకోవచ్చు. అన్నికే లేక అంగు ఎన్గిరైదు మత్తోరిడత్తిలే అన్వయిప్పదాగ విట్టు వైత్తు నిర్పనవం తిరువనవుమాన ఉయిరుగల్ ఎన్నాయ్. స్థావర జంగమాత్మకమాన ఆత్మాకల్ మత్తోరిడత్తిలే అన్వయిప్పదాగ విట్టువై. అంగు అనేటువంటి పదాన్ని ఇంకొక చోట ఎక్కడో అన్వయించి చెప్తారట. ఇక్కడ ఏం చెబుతున్నారు? నిర్పనవం తిరువనవు మాన. అంగు ఉయిరుగల్ అన్నారు కదా, ఆంగు ఉయిరుగల్ అన్నారు కదా. ఆంగు అనే పదాన్ని ఇక్కడ వ్యాఖ్యానం చేయకుండా దాన్ని వ్యాఖ్యానం ఇంకెక్కడో ఉపయోగించుకుంటారనమాట ఆ పదాన్ని. అందుకని మత్తోరెడత్తిలే అన్వయిప్పదాగ విట్టువైతూ ఆంగ్ అనే పదాన్ని విడిచిపెట్టి నిర్పనవం తిరువనవు మాన, నిర్పనవం తిరువరవు మాన. తిరువనవుమాన ఉయిరుగల్ ఎన్నాయ్ అదే చెప్పారు కదా. స్థావరాలు జంగమాలు ఇవన్నీ కూడా స్థావర ఉయిరుగల్ ఎన్నాయ్ ప్రాణులు అని, స్థావర జంగమాత్మకమాన ఆత్మాకల్ స్థావర రూపముగా జంగమాలుగా ఉన్నటువంటి ఆత్మలు. పిరప్పిత్యాది జన్మ జరా మరణాదిగళాలే நெருக்கு உண்டா நிற்பர்கள் సంసారத்தில் ஒத்திக்கும் நாள் இத்தனையும். పిరప్పు ఇత్యాది, పిరప్పు పుట్టిన దగ్గర నుంచి జన్మ, వార్ధక్యము, మరణము, వీటితోటి నెరుక్కు ఉండా నిప్పరగా వీటితోటి ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఆ కలతలు అలాంటి వాటితోటి ఉండేటువంటి సంసారத்தில் వర్తిక్కుం నాள் ఇత్తనయ్యం. ఈ సంసారంలో ఉన్నంత కాలము కూడా పుట్టడమే ఒక దుఃఖం, పెరగటం ఒక దుఃఖం, వార్ధక్యం, మరణము, ఇది ఈ సంసారంలో.
ఇదన్మేల్ వెన్నరగం, ఇదుక్కుమేల్ పోనాల్ కొడిదాన నరగం. ఇది పైకి వెళ్తే ఇంకా గొప్ప దుఃఖం చెప్పుకున్నాం కదా. ఎలాంటి నరకమట అది? సుఖ భ్రాంతి ఆగిలం ఉండు ఇంగు అంగు నిష్కృష్ట దుఃఖమే ఆయిత్తు ఉండదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమిటి, మనం ఏదో మేము చాలా సుఖపడుతున్నాం అనుకునే భ్రాంతి అయినా ఉండే అవకాశం ఉన్నదట. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ రౌరవాది నరకాలకు చేరిన తర్వాత నిష్కృష్ట ఏమిటి, స్వచ్ఛమైనటువంటి దుఃఖం, అందులో ఇంకా సుఖం అనేది ఏమాత్రం కలవదనమాట. కానీ ఈ లోకంలో ఈ జన్మెత్తి పెరుగుతూ వార్ధక్యము వీటిల్లో ఎక్కడన్నా ఒకటైనా ఏదో మాకు మేము చాలా ఆనందంగా ఉన్నామని భ్రాంతి అయినా ఉంటుందండి. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ నరకంలో ఉండేది నిష్కృష్టం ఏమిటి, 100కి 100 దుఃఖమే తప్ప ఎక్కడ కొంచెం కూడా 1% కూడా సుఖం అనేటువంటిది ఉండదండి. ఉయిర్కు కడువిల్ ఇరుక్కుమవన్ విపాసయ్యం వర్తిత్తు తన్నీరుం కుడిత్తు తృప్తనామోపాధీరే ఇంగొళ్ళవై. ఏమండి, ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు ఎలాంటివో తెలుసా? ఒక వ్యక్తి వాడు ప్రాణం పోయే సమయం, ప్రాణాలు కంఠంలోకి వచ్చాయి. అప్పుడు దప్పిక 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 అన్నాడు. ఏదో కొంచెం తీర్థం పోశారు, ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత ఏది పిపాసయ్యే వర్తికం తన్నీరు కుడిత్తు తృప్తనామోపాధీరే. ప్రాణం పోయే దశలో ఆ పోసినటువంటి తీర్థంతో ఆ వ్యక్తి తృప్తి పడితే ఎంతకాలం ఉండి ఆ తృప్తి వాడికి? ప్రాణాలు కుట్టుకలోకి వచ్చాయి, గొంతులోకి వచ్చేసాయి. అప్పుడు వాడికి దప్పిక కలిగింది. ఆ దప్పికకు వీళ్ళు కొంచెం తృప్తిగా తీర్థం పోశారు. ఆ తీర్థం తాగి వాడు తృప్తి పడ్డాడు. గొంతులో ఉన్నటువంటి ప్రాణాలు బయటికి ఎంతసేపు పోతాయని, అంతసేపే కదా వాడి తృప్తి. అలాంటిదట ఈ లోకంలో ఉన్నటువంటి సుఖం. అదిగో తృప్తనాయి ఇంగుళ్ళవై. ఇక్కడ ఉండేటువంటివి కూడా అంటే అంత అల్పమైనటువంటి సుఖాలు అని చెప్పడం అన్నమాట. కానీ ఇక్కడైనా ఈ అల్పమైన సుఖమైనా ఉంటుంది. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ రౌరవాది నరకాలకు వెళ్తే మాత్రం ఎన్నెన్ని నరకాలు ఎన్నో చెప్పారు. కానీ అవన్నీ మనకి వినటానికి అనుభవించడానికి కూడా చాలా కష్టంగా ఉంటాయి. కనుక ఆ నరకంలోకి ప్రవేశిస్తే అవన్నీ ఇంకా బాధించేవే తప్ప అసలు ఈ కొంచెం సుఖం కూడా, అదిగో గొంతులో తీద్దాం లోపలికి వెళ్ళే అవధి కూడా లేకుండా గొంతులోకి ప్రాణాలు వచ్చిన తర్వాత వాడు ఈ దప్పి కంటే నీళ్ళు పోతే వాడు ఎంత తృప్తి పడతాడు. అది అలాంటి తృప్తి ఆనందం ఇందులో. అదువు ఎల్లై అంగు ఎక్కడ ఆ నరకంలో అది కూడా లేదండి. ఇదరు లేకయాత్రయ్యే పన్ని వైకుంబడియే ఆనాలు ఉమక్కు చెయ్య వేండుగుది ఎన్నెన్నా. పెరుమాళతో చెబుతున్నారుగా, ఈ లోకయాత్ర ఇలాంటిది స్వామి. వీడికి ఇక్కడైనా ఇక్కడున్న వాడికి ఆ ప్రాణం పోయేవాడి గొంతులో తీర్థం పోసిన తృప్తి అయినా ఉంటుంది. కానీ అక్కడ ఆ నరకంలో అది కూడా లేదు. ఏమిటి స్వామి ఇద్దరు లోకయాత్రయే పన్ని వైకుంబడియే, ఏమి లోకయాత్ర అయ్యా ఈ రీతిగా చేశావు అని అడిగితే వెంటనే ఆయన అడిగట, ఆనాల్ మాకు చెయ్యవేండువది ఎన్నెన్నా. అయితే ఆల్వారా మీకు ఇప్పుడు ఏం చేయాలి మేము ఇప్పుడు అని అడిగాడు ఆయన. అడిగితే ఆంగు వాంగు అనే ఇందాక ఒక ఆంగు విడిచిపెట్టారు కదా, ఆంగు ఉయిరుగళ్ళని ఆ ఆంగ్ అనే పదాన్ని ఇక్కడికి తెచ్చుకున్నారు అనమాట. ఆంగు వాంగు అనే సియాస. ఆంగు అంటే పరమపదము అట. అక్కడికి వాంగ్ అనే నన్ను తీసుకెళ్ళిపోవయ్యా. ఆంగ్ అంటే ఆ పరమపదానికి నన్ను అది ప్రమాణ ప్రసిద్ధాల ఆంగు ఎన్ను ప్రమాణ ప్రసిద్ధాల పరమపదత్తే చొల్లుగిరదని. ఆంగు ఎలాంటిది ఆ పరమపదము అంటే చెప్తున్నారు. శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచిత్య అచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా ఎన్గిరపడియే ఏజొలగం తనిక్కోల్ సెల్లా நீ ஈத்திருக்கிறவிடத்திலே என்னை வாங்க வேணும். క్రియాసార్థం జగత్పతి, జగత్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో సహా వేంచేసి ఉండేటువంటి ఆస్తే వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీవైకుంఠానికి ఎలా ఆస్తే విష్ణువు అక్కడ వేంచేసి ఉన్నాడు. విష్ణువు ఎలా భక్తై భాగవతై సహ అచింత్యాత్మ. అచింత్యాత్మ అంటే మన మనసుకి ఆలోచించడానికి కూడా సాధ్యం కానటువంటి భగవంతుడు శ్రీదేవితో సహా భక్తులతోటి భాగవతులతోటి కూడి వేయించేసి ఉన్నాడని పరమపదంలో అని చెప్పినట్టుగా ఏజులగం తనిక్కోల్ సెల్లని వీత్తిరుక్కిరేడత్తిరే ఎన్నై వాంగ వేణుం చెప్పారు కదా. ఏజులగం తనిక్కోల్ సెల్వా, ఆయన కూర్చున్నటువంటి ఆ స్థితి చూస్తే ఈయనేనండి ఈ 7 లోకాలని పరిపాలించేటువంటి
సామర్థ్యం కలిగిన వాడు, పరిపాలించేవాడు ఈయనే అనేటట్లుగా అంత గంభీరంగా కూర్చొని ఉంటాడు కదా. ఆ స్థితి అక్కడికి ఎన్నై వాంగ వేణుం, నన్ను పిలుచుకోవయ్యా అక్కడికి. మణివన్న శబ్దాది విషయంగళిలే ప్రవణనాయ్ అవత్తిన్ వడివిలే துவக்குண்டு இருக்கிற என்னை. శబ్దాది మణివన్న, శబ్దాది విషయాలతోటి ప్రావణ్యం కలిగి అవత్తిన్ వడివిలే తువక్కుండు ఇరుక్కిరవెన్నై, వాటి ఆ ప్రావణ్యంలో పడి ఉన్నటువంటి నన్ను అవ్వడివై నాయి కుయిరా ఎన్నుంబడియాన ఉన్ వడివై కాటి కొండు పోగ వేణుం. అవ్వడివై నాయి కుయిరా ఏమిటి, ఈ శబ్దాది విషయాలు అనుభవించేటువంటి ఈ శరీరాన్ని నాయి కుయిరా కుక్కకు పడే ఎన్నుంబడి అనేటట్లుగా ఉన్ వడివై కాటి కొండు పోగ వేణుం. ఈ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి నన్ను తీసుకువెళ్ళవయ్యా. అంటే ఇది అంత తుచ్చమైనటువంటి, మనం ఏదన్నా ఆ కుక్కకు పడేరా ఈ అన్నం అంటామా? ఎప్పుడు అంటాం? మనం తిననప్పుడు, ఏ ఎంగిల్లో ఏదో ఉన్నప్పుడు ఆ కుక్కకు పడేరా అంటాం. అదే కదా కుక్కకు పడే అన్నప్పుడు. కుక్కకు మామూలుగా ఇంట్లో ఉండి పెంచుకుంటే అది కాదని చెప్పేసి ఆ కుక్కకు పడేద్దామా ఈ అన్నం అన్నాం అనుకోండి, ఎప్పుడు పడేస్తా ఆ భాష వాడతాం మనం? ఎప్పుడు మనకి పనికి రానప్పుడు, ఏదో ఎంగిల్లో ఏదో అయినప్పుడు. అలా ఆ ఒడివై నా ఇక్కుయరా, ఆ శరీరాన్ని కుక్కకు పడే అన్నట్లుగా ఉన్ ఒడివై కాటి, నీ శరీరాన్ని చూపించి దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి కొండుపోగ వేణు, నన్ను తీసుకువెళ్ళవయ్యా. మనైపాల్ பிறந்தார் பிறந்து எய்தும் பேரின்பமெல்லாம் துறந்தார் துழுதாரத்தோள் என்கிறபடியே எவன் படியை கண்டால் వేరొన్నుం పిరియాదిరే పిరియాదిరే. మన ఈయన యొక్క స్థితి చూసే ఇవన్ పడియే కండాల్ వేరొన్నుం పిరియాదిరే. 3 ఈ పాత్రం చూద్దాం ముందు. మనైపాల్ ఒక్క నిమిషం అండి, ఏ లైన్ లో ఉందో వెతుకుతున్నా. 42 2ஆம் பாட்டு. మనైపాల్ 3 6 జీరరుంబదంలో 7వ లైన్ లో మనైపాల్ ఇత్యాది అందத்தோளை தொழுதவர்கள் மனை இடத்து பிறந்தவர்கள் பிறந்து பிராபிக்கும் நிறத்திசே சுகம் எல்லாவற்றையும் పరిత్యజిత్తవర్గళావర్గళే. అదిగో అంద తోళై తొழுదవర్గల్, ఆ సర్వేశ్వరుడు తిరువడి తోళై భుజాలని నమస్కరించేటువంటి వాళ్ళు, మన ఇడత్తు పిరందవర్గల్ పిరందు ప్రాపిక్కుం నిరతిసే సుఖమెల్లావత్తయ్యం పరిత్యజిత్తవర్గల్. అంటే పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని, భుజ సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలు, ఈ అనుభవాలన్నీ విడిచిపెట్టేస్తారు కదా అని చెప్పినట్లు, ఇవన్ పడి అయి కండాల్ వేరొన్నుం పిడియాదిరే. అలాంటి ఆ సర్వేశ్వరుడు యొక్క స్థితిని చూసినటువంటి వాళ్ళు, ఏ స్థితి అది? ఏడులగం తనిక్కోలు సెల్లని ఈ వీత్తి ఇరుక్కిర, నీ వీత్తి ఇరుక్కిర విడత్తిలేనాన్ ఎన్నై వాంగ వేణు అన్నావు కదా. అలా నీ యొక్క స్థితిని చూసినటువంటి వాళ్ళు వేరొన్నుం పిడియాదిరే, ఇంకో దాన్ని పట్టుకోరు కదా. అడియేనై ఉన్పడి అరిందవెన్నై, అడియేనై దాసుడు, నీ స్వభావం ఏమిటో నాకు తెలుసు కదా. நீயும் அவ்வோலக்கமுமா இருக்கிற விருப்பில் சுவடு அறிந்தவென்னை, நீயும் అవ్వోలక్కముమా ఇరుక్కిర విరుప్పిల్. ఎలా ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తై భాగవతై సహా అన్నారు కదా. నువ్వు నీ యొక్క గోష్ఠి ఆ స్థితిని, ఆ సువడు, ఆ రుచి తెలిసినటువంటి నన్ను అడియేనంటే దాసుని ఎలాంటి వాడిని? నువ్వు భాగవతులతో కూడి వేయించేసి ఉన్నప్పుడు ఆ గోష్ఠి యొక్క అనుభవాన్ని, ఆనందాన్ని తెలిసినటువంటి నన్ను మరుక్కేలే కలత చెందించకయ్యా. జన్మజర మరణాదిగళాలే நெருக்குண்கிற எவர்கள் நடுவே இருந்து ఎన్నెంజు మరుగాల పడి పన్న వేణుం. జన్మ జర మరణము వీటితోటి నెరుక్కుంగిర ఎవరగల నడువే ఇருந்து, ఇలా బాధలు పడేటువంటి వేళ్ల మధ్యలో ఉంచి నన్ను ఎన్నెంజుం అరుగాద పడి పన్నువే, ఎన్నెంజుం మరుగాద పడి పన్నవే, నా మనసు కలత చెందకుండా ఉండేటట్లుగా చేయవయ్యా. ఎన్నై కలంగప్పన్నాదే కొల్, నన్ను కలత చెందించకు. తెలివి సుంబులే వాంగి అరుళ వేణుం, తెలివి సుంబు ఆ పరమ పదానికి నన్ను తీసుకుని వెళ్ళాలి. అడియేనై మరుక్కేలే, దాసుడిని కలత చెందించుకొని అసాధారణ రాయ్ శేషభూతరాయ్ ఇరుప్పారయ్యం కొండు లీలారసం అనుభవిక్కడవదో. నువ్వు లీలారసం అనుభవించడానికే ఈ లీలా విభూతి, ఈ జీవులంతా ఉన్నారు. చెప్పుకున్నాం కదా, ఎందుకు సృష్టిస్తానయ్యా నేను విడాయక్కులు
అదేదో ఆ విలాసం కోసం లీలారసం కోసం సృష్టిస్తాడు పరమాత్మ ఈ లోకాన్ని చెప్పినట్లుగా అసాధారణమాయ్ శేషభూతరాయ్ ఇరుప్పయ్యం కొండు లీలారసం అనుభవిక్కడవదా. శేషభూతుడు అనే స్వభావాన్ని తెలిసి నేను నీకు దాసుడని అని తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు లీలారసాన్ని అనుభవించాలా? నువ్వు అనుభవించాలనుకుంటే లోకంలో ఎంతెంత మంది జీవులు లేరు. వాళ్ళ స్వరూపం వాళ్ళకి తెలియదు, నీ స్వరూపము తెలియదు, అర్ధపంచిక జ్ఞానమే లేనటువంటి వాళ్ళతోటి నువ్వు లీలారసాన్ని అనుభవించు. కానీ అసాధారణ రాయ్ అంటే సాధారణం అంటే అందరికీ ఉండేటువంటి స్వభావం, కానీ అసాధారణం నేను అనన్యాన శేషభూతుడనే జ్ఞానం కలిగినటువంటి నాలాంటి వాళ్ళు శేషభూతరా ఇరుప్పారయ్యం కొండు శేషభూతులు దాసులుగా ఉండేటువంటి వాళ్ళతోటి కూడా లీలారసం అనుభవిక్కడవదా. లీలారసం అనుభవించడం తగినటువంటి విషయమేనా స్వామి? అంచేత నువ్వేం చేయాలి? నువ్వు లీలారసాన్ని అనుభవించాలనుకుంటే వాళ్ళతోటి అనుభవించి అడియేనుకు మాత్రం నీ యొక్క స్థానాన్ని కృప చేయి, నీ దగ్గరికి తీసుకువెళ్ళు. వాంగునీర్మలరొలగిల్ నిర్పనவும் తిరిందనவும் తిరివనவும் ஆங்கு எரகல் பிறப்புப்பினே மூப்பா தகர்கொண்டு மீங்கி தன்மேல் வெண்ணரகம் இவையன்ன உலகியற்கை வாங்குயனை நீ மணிவண்ணா அடியேனை மறுக்கேலே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.